మనకు శరీరం మనస్సు పులకించిపోయి స్ఫూర్తి కలుగుతుందండి. ఇంతటి మహాత్ముడు లేడు. గాంధీని మహాత్ముడు అన్నారు. కారణం ఏమిటి అంటే స్వాతంత్రోద్యమ సమయంలో ఆయన వేసినటువంటి కొన్ని ప్రణాళికలు, సహాయ నిరాకరణోద్యమం కానీ, ఉప్పు సత్యాగ్రహం కానీ, ఇవన్నీ కూడా దేశంలో అందరినీ కదిలించాయి. అలా ఎక్కడికెక్కడ జరిగినా కూడా ఉద్యమాలు ఆయన బాగా ఊపు తెచ్చినవాడని మహాత్ముడు అన్నారు ఆయన్ని. ఇంకెవరిని అనలా. మన భాషలో, తెలుగు భాషలో మహాత్ముడు అని ఎవరినన్నా అనాలంటే మన గిడుగు రామ్మూర్తి పంతులు గారినే మహాత్ముడు అనాలి. అటువంటి మహనీయుడి జన్మదినోత్సవం మనకి భాషా దినోత్సవం అయింది. దీంట్లోనండి ఆయన వ్యక్తిత్వం చెప్పుకుందాం 2 నిమిషాలు. వీళ్ళకి తెలియాలి ఈ కాలం. నిజంగా సార్, అంటే ఈ మధ్య కాలంలోనే చాలా మందికి సమస్య ఏమైపోయిందంటే, మీలాంటి వాళ్ళు చెప్పే మాధ్యమాలు లేవో, చెప్పట్లేదో, వినే ఓపిక ప్రజలకు లేదో కానీ, ఇప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఈ వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు కావచ్చు 99.9% మందికి వారి పేరు మాత్రమే తెలుసు. అసలు భాషా దినోత్సవం ఎందుకనో తెలియదు కనుక శుభాకాంక్షలు చెబుతున్న వాళ్ళకి చాలా మంది తెలియదు. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్ప చెప్పండి సార్. ఆయన 1889లో అంటే సుమారుగా ఆయనకి ఒక 25 సంవత్సరాల వయసులో ఉండగా సవరల పరిస్థితిని గమనించాడు ఆయన. పర్లాకిమిడిలో, ఒరిస్సాలో ఉన్న పర్లాకిమిడిలో ఉండేవారు. ఆ పర్లాకిమిడిలో ఈ సవరలు అడవుల్లో ఉన్నటువంటి పళ్ళు అవి తీసుకుని వచ్చి తేనె అవి అక్కడ అమ్మేవారు సంతల్లో. ఆ సంతల్లో వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు, ఎంత ఇస్తే ఎంత ఇవ్వాలి, ఎంత తీసుకోవాలో తెలియదు, ఎంత చెప్పాలో తెలియదు వాళ్ళకి. వాళ్ళని మోసం చేసేవాళ్ళండి. ఆ కాలంలో ఎప్పుడు మోసగాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ కాస్త భాష వచ్చిన వాళ్ళు, తెలివిగల వాళ్ళు అనుకున్న ప్రజలు ఆ సవరణని మోసం చేసేవాళ్ళట. ఈయన చూసి బాధపడి, అరేరే వీళ్ళకి ఇంత అడగాలి, ఇంత తీసుకోవాలి, ఇగో దీనికి ఈ కానీకి ఇంత విలువ, దమ్మిడికి ఇంత విలువ అనేది వీళ్ళకి చెప్పాలి అని చెప్పి వాళ్ళకి చదువు చెప్పడం ఎట్లా, వాళ్ళ భాషలో చెప్పాలి. అందుకని సవర భాష నేర్చుకున్నాడు ఆయన. చూడండి అసలు ఇక ఆ త్యాగానికి ఆ పట్టుదలకి, ఆ దూకుడికి, ఆ సాహసానికి అసలు ఎవరు కూడా వెలకట్టలేమండి. దానికి విలువ కట్టలేము, లెక్క కట్టలేము అసలు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పర్లాకిమిడిలో 60% తెలుగు వాళ్ళు, 35% ఒరిస్సా వాళ్ళు, 5% సవర్లు. ఈ 5% మంది దోపిడీకి గురవుతున్నారు. సో వాళ్ళ కోసం అడవుల్లో విస్తరాకులు ఇవి తీసుకొచ్చేటువంటి వాళ్ళని దోచుకుంటున్నారు. చింతపండు అని నక్సల్బరీ ఉద్యమం పుట్టింది. అడవుల్లోంచి వచ్చినటువంటి వాళ్ళు దోపిడీకి గురవుతున్నారు, వాళ్ళని దోచుకుంటున్నారు సామాన్య ప్రజలు కూడా అని చెప్పి, వాళ్ళకి సరైనటువంటి చదువు విద్య ఉంటే వాళ్ళు దోపిడీకి గురికారని ఈయన వాళ్ళ భాష నేర్చుకుని వాళ్ళకి విద్యను నేర్పించారండి. తన ఇంట్లో సవరణలను తెచ్చిపెట్టుకుని తను ఆ భాష నేర్చుకుని, అంటే ఎంతసేపు వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఉండలేడు కదా. అందుకని ఆయన అధ్యాపకుడుగా బోధన చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళని ఇంట్లో పెట్టుకుని వాళ్ళ దగ్గర ఆ పదాలు నేర్చుకుని ఆ పదాలతో వాళ్ళకి విద్య నేర్పి వాళ్ళని ప్రయోజకులు చేశాడు. చాలామంది అద్భుతమైనటువంటి ఉద్యోగాలకు చేరారండి సవర్లో. వాళ్ళకి ఏదో రాసి నేను వాళ్ళ గురించి పరిశోధన చేసి నేను పట్టా పుచ్చుకున్నాననేది కాదు, వాళ్ళకి ఆ భాషలో విద్యాబోధ చేస్తే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు చాలామంది. ఏమండి ఆ తర్వాత ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే, చిలుకూరి నారాయణరావు గారు గొప్ప చారిత్రక పరిశోధకులు. ఆంధ్ర యూనివర్సిటీలో, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొట్టమొదట PhD పట్టా తీసుకునేది ఆయనే. ఓకే, మొట్టమొదటి PhD తీసుకునేది ఆయనే అనమాట. 1929 ప్రాంతంలో. ఈయన శిష్యుడు, ప్రియ శిష్యుడు. ఆయన పరీక్షలో తప్పాడు. ఓకే, పరీక్షలో తప్పితే ఆయన తప్పాడని తెలిసింది, మళ్ళీ కట్టాలన్నట్ట ప్రిన్సిపాల్. ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. నారాయణరావు తప్పడం ఏంటి, మళ్ళీ పరీక్షకు కట్టిస్తానన్నట. పరీక్షకేం కట్టించుకో, నారాయణరావు కట్టాల్సిన అవసరం లేదు, పరీక్షకు కావాల్సిన జ్ఞానం కంటే ఎక్కువ ఉన్నది అని ఆ ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళి చెప్పాడండి. ఓకే, నువ్వు చేస్తున్నది తప్పు. నారాయణరావు తప్పడం ఏమిటయ్యా, నారాయణరావుకి అసలు పరీక్ష పేపర్ దిద్దిన వాడెవడు, ఏమి ఇచ్చారు మీరు అసలు ప్రశ్నలు, నారాయణరావుకి ఈ పరీక్షకు కావాల్సిన జ్ఞానం కంటే ఎక్కువ ఉందని చెప్పాడు. ఓకే, ఒక అన్యకులస్తుడు బారిస్టర్ చేశాడు ఈయన దగ్గర చదువుకున్న శిష్యుడు. బారిస్టర్ చేసి అక్కడి నుంచి తిరిగి వస్తే అతనికి గౌరవార్థం తన ఇంట్లో విందు ఇచ్చాడు ఈయన. విందు ఇస్తే 3 మాత్రమే హాజరయ్యారండి ఆ విందుకి. ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు కాదని ఆనాడు ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులు వాళ్ళు రాలా.
రాకపోగా ఈయన వెలివేశారు. ఓకే. ఈయన వెలివేసి పైగా దానికంటే ఒక మినహాయింపు ఇచ్చారు కన్స్ట్రక్షన్. నువ్వు గనక గంగ తీర్థం పుచ్చుకుని తప్పైందని అంటే నిన్ను వెలేయకుండా వదిలేస్తామని. ఈయన ఏమన్నాడంటే వాళ్ళతో, ఇవాళ గంగ తీర్థం పుచ్చుకోవటం కాదు, నేను అసలు గంగే పుచ్చుకోను, నేను మరుసటి రోజు 100 సార్లు తాగుతా గంగ. ఇవాళ గంగ తీర్థం తీసుకుని నేను నా తప్పైందని చెప్పడం అనేది లేదు, పొండి అన్నాడు అవతలకి అన్నాడు. అంటే అంత ధీశాలండి. అంటే సంప్రదాయవాది కాదే అంటే తాపీ ధర్మారావు గారు ఈయన తరగతిలోకి వచ్చాడు, విద్యార్థిగా వచ్చాడు. వస్తే బొట్టు పెట్టుకోలేదేమిటని అడిగారు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ బొట్టు పెట్టుకుని వచ్చేవాళ్ళు. అంటే నేను బొట్టు పెట్టుకోనండి, మేము బ్రాహ్మణం కాదు అని చెప్పాడు ఆయన. సరేనన్నాడు ఆయన, సరేనన్నాడు. అంటే నీ ఇష్టం, అది నీ ఐచ్ఛికం. అలాగే ఒక వేరే మతంలోకి మారినటువంటి వ్యక్తి, నేను ఆ మతంలో నాకేమీ అర్థం అవ్వటం లేదు వేదాంతం, నేను మళ్ళీ మన మతంలోకి వచ్చేస్తానని పశ్చాత్తాపంతో వచ్చేస్తానన్నాడు. వచ్చేస్తానంటే ఈయన రమ్మన్నాడు. ఓకే. వచ్చేలాగా దానికి తగినటువంటి ప్రక్రియలన్నీ చేసేసాడు. అతను వచ్చాడు, అయిపోయింది. అట్లా అని చెప్పి మతాంతరీకరణకి ఈయన ఏమన్నా వ్యతిరేకమా అంటే కాదు, వ్యక్తిత్వం గురించి చెబుతున్నా. మన్రో అని ఒక మహిళ మత బోధకురాలు, ఆమె వచ్చి అక్కడ సవరలని అక్కడ వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన మత బోధ చేయాలనుకుంది. సవర భాష నేర్చుకోమని ఈయన సలహా ఇచ్చాడు. సవర భాష నేర్చుకోమని, ఆ భాష నేర్చుకోవడానికి తగినటువంటి ఆ మెళకువలు, ఆ విధానం అంతా చెప్పి సహాయం చేశాడు సవర భాష నేర్చుకోవటానికి. ఈయనకున్నటువంటి, అంటే నువ్వు మత బోధకురాలుగా వచ్చావు ఈ దేశానికి, నీ పని అది. నువ్వు చేయటం ఏమిటి, ఏం చేయాలి నువ్వు? ఆ మత బోధ చేసేప్పుడు వాళ్ళ భాష కావాలి నీకు. సరే మరి భాష నేర్చుకో, ఇగో ఈ వ్యక్తితో ఇలా మాట్లాడు, ఇగో ఇలా రాసుకో, ఇక నేను రాసింది ఇగో తీసుకో అంటే ఆమెకి సవర భాష నేర్చుకునేందుకు సహాయం చేశాడు. తర్వాత సవర భాష మీద ఈయన ఒక పుస్తకం రాశాడు. ఆవిడ మత బోధ చేయటం మాత్రమే కాకుండా వాళ్ళకి నిజంగా సహాయం చేసింది, వాళ్ళకి సేవ చేసింది. ఆ సేవలు గమనించి సవర భాష మీద తను రాసిన ఒక పుస్తకాన్ని ఆమెకి అంకితం ఇచ్చాడు. అసలు అంటే ఆ విశిష్టత అండి. మనం విశిష్టత, విలక్షణత అనే పదాలు ప్రయోగించేస్తాం. ఆయన వ్యక్తిత్వంలో ఉండే విశిష్టత ఆమెకి ఇచ్చాడు. తన శిష్యుడు తప్పాడు అని అంటే పరీక్షలో ఎందుకు తప్పుతాడు అని మళ్ళీ గట్టించుకొని మళ్ళీ గట్టిగా మాట్లాడాడు. మతంలోంచి నేను తిరిగి వచ్చేస్తాను అని అంటే వచ్చేవాడికి మార్గం చూపించాడు. నేను మతబోధ చేస్తాను అని ఒక విదేశీయురాలు వస్తే ఆ మతబోధ చేయడానికి ఏ భాష వాళ్ళ దగ్గరికి వెడుతుందో ఆ భాష నేర్పేలా చేశాడు. పండితులు రాసినటువంటి తప్పులు చూపించాడు తప్ప ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలా, ఎవడి కవిత్వంలోనూ లోపాలు చూపించలా. అంటే ఆయన వ్యక్తిత్వం, భాష గురించి. తన కొడుక్కి సీతాపతి గారికి కవిత్వం అంటే ఇష్టం, ఈయనకేమో భాష 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 అంటే అక్కడ ఇద్దరికి కూడా కొంచెం భేదాభిప్రాయాలు వచ్చాయి. వచ్చినప్పుడు ఈయన చెప్పాడు, తండ్రి గారు, ఈ కవిత్వం రాసేవాళ్ళు 100 మంది ఉన్నారు కవులు, భాష గురించి పట్టించుకునేవాడు ఎవడూ లేడు, మనం భాష గురించి మనం చేయవలసింది చాలా ఉంది, నువ్వు నాకు సహకరించు అని చెప్పాడు. ఈ మన్రో అనే ఆవిడ సీతాపతి గారికి చెప్పి ఒప్పించింది, మీ నాన్నగారికి సహాయం చేయని. ఆయన కూడా తెలుసుకున్నాడు. ఇవన్నీ వాళ్ళు రాసినవి, ఇవి సీతాపతి గారు చెప్పినవి రాసినవి. కనుక ఇట్లా ఇంత విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ మహానుభావుడు చివరికి ఒరిస్సా రాష్ట్రం నుంచి మనకి చాలా తెలుగు వాళ్ళు ఉన్నటువంటి భూభాగం అంతా కూడా మనకి రావాల్సింది ఉంది. కానీ అది ఒరిస్సా విడిపోవటంతో ఆంధ్ర ప్రాంతంలో కొన్ని ఊళ్ళు, తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాలు కూడా ఒరిస్సాలోకి వెళ్ళిపోతుంటే ఈయన దాని మీద ఉద్యమం చేశాడు. 1936 ప్రాంతంలో ఉద్యమం చేస్తే ఆ పర్లాకిమిడి రాజుగారికి ఈయన మీద కోపం వచ్చింది. కోపం వచ్చి ఈయన వెలివేశాడు. ఆయన సరే ఈయన పట్టించుకోవాలా. ఈయనకి క్షురకర్మ చేయడానికి, అంటే గడ్డం గీసుకుంటానికి ఈయనకి అక్కడ మంగళి పూర్వం వెళ్ళేవాళ్ళు కదా, 90 ఏళ్ల కిందటి సంగతి ఇది, ఎప్పుడో మంగళిని వెళ్ళొద్దని చెప్పి ఆయన ఆజ్ఞ. తెలియకుండా వస్తానని పాపం అతను కౌరు వేసాడు ఈయన మీద ఉన్న గౌరవంతో. వద్దు అని చెప్పి 6 నెలలు గడ్డం పెంచుకుని తిరిగాడండి ఈయన ఉద్యమం చేస్తూ.
6 నెలలు ఇప్పుడు ఈ గడ్డం తీగిపోతే నాకేమన్నా నష్టమా నా ఉద్యమానికి అని 6 నెలలు గడ్డం పెంచుకుని ఉద్యమం చేశాడు. అంటే రాజును ఎదిరించి అక్కడే ఉండి. ఓకే. ఆ తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటంటే 60% తెలుగు వాళ్ళు, 35% ఒరిస్సా వాళ్ళు, 5% సవర్లో ఉన్నటువంటి పర్లాకిమిడి ప్రాంతంలో ఉన్న ప్రజలు. పర్లాకిమిడి మొత్తం కూడా అక్కడికి వెళ్ళిపోయేటట్టయితే ఈయన ఊళ్ళు తిరిగి అందరికీ చెప్పి ఇది మన భూభాగం, ఇక్కడ మనం తెలుగు వాళ్ళం, మనం నష్టపోతామని దీంట్లో ఉండే లాభ నష్టాలన్నీ చెప్పడంతో అక్కడ ప్రజల్లో చైతన్యం వచ్చింది. వాళ్ళు రాజుని ఎదిరించలేకపోయినా సరే ఈయన రాసిన వ్యాసాలు, ఇచ్చిన ఉపన్యాసాలు, వీటన్నిటి వల్ల ఆ ప్రభావంతో 400 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేయండి. పాతపట్నం అనేటువంటిది అది ఈ తాలూకాలోకి వచ్చాయి. అటు ఆ పర్లాకిమిడిలోకి 200 గ్రామాలు వెళ్ళాయి. లేకపోతే ఈ 400 గ్రామాలు కూడా అక్కడ కలిసేవి. ఎవరికి ఏమీ తెలియదు. ఇవన్నీ కూడా మహానుభావులు రాశారు కనుక, వారి కుమారులు, ఇంకా వారి మీద పరిశోధన చేసిన వారు, ఇవి మనం ఆయన లేఖలు, ఇవి ఆధారం మనం మాట్లాడుకునేందుకు. ఇటువంటి ధీశాలి గురజాడ సాగు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆయన చివరి క్షణంలో ఈయన వెళ్ళారు వారింటికి. వెళితే ఇద్దరు స్నేహితులు, నేను చనిపోయినంత మాత్రాన ఈ ఉద్యమాన్ని మాత్రం ఆపద్దు, నువ్వు దీనిని నిలపకు, దీన్ని కొనసాగించు అని చెప్పాడండి ఆయన చివరి వాక్యాలు. అంటే ఒక కందుకూరి ఈయన మాటలకి ప్రభావితుడయ్యాడు. గురజాడ, గిడుగు రామ్మూర్తి, ఏమండి ఈ చల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు, దివాకర్ల మనం తిరుపతి శాస్త్రి గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా గోడవల్లి రామబ్రహ్మం గారు ఈయన చివరి దశలో సభ పెట్టారు మద్రాసులో. గోడవల్లి రామబ్రహ్మం గారు అలా ఈయన చెప్పినటువంటి చివరి ఉపన్యాసాన్ని ఆయన తన పత్రికలో, తను అప్పుడు నడుపుతున్న పత్రికలో ఆ మధ్యాహ్నానికే దాన్ని ముద్రించారు. అంటే ఒక సినిమా రంగం మీద ప్రభావం చూపించిన గోడవల్లి రామబ్రహ్మం గారు లాంటి వారి మీద కూడా ఈయన ప్రభావం ఉన్నది. అందుకనే అత్యుత్తమమైనటువంటి సినిమాలు తీశారు ఉదాత్తమైనటువంటి ఆశయాలతో. కనుక మహాకవులు, మహాపండితులు అందరూ కూడా ఆయన ప్రతిభకి నమస్కరించారు, ఆయన వ్యక్తిత్వానికి అందరూ కూడా పాదాలకి నమస్కరించారు. కారణం ఏంటంటే ఎవరిని ఆయన దూషించరా. రాయటంలో మాత్రం స్పష్టంగా మీరు రాసింది ఏమీ లేదు, ఫలానా వాడు రాసిన గ్రంథం అది అనువాదం, దాన్నే మీరు మళ్ళీ మీ భాషలో పెట్టారు, ఇది మోసము అని రాశాడు. వాక్యం మొత్తం ఒక పదం, మోసము అని రాశాడు. మోసము, గ్రంథ చౌర్యము, ఇది తప్పు అని రాశాడు. ఇది మీరు చేసినా, నేను చేసినా, ఎవడు చేసినా ఇది తప్పే. ఓకే. వేషధారి అనాలి అట్లాంటి వాడిని. వాడు వేషం వేసుకున్నాడు. ఆ కవి భావాల్ని వీడు కవి వేషంలో వీడు వేసుకునేది. వేషధారి కవి కాదన్నాడు. అంత నిజాయితీగా చెప్పాడు. ఎంతటి వాడిలో లోపాలన్నా సరే చూపించాడు. ఆ లోపం వాళ్ళ వ్యక్తిగతమైంది కాకుండా, ఓకే, అంటే వాళ్ళు ఏ గ్రాంధిక భాష గొప్పదంటున్నారో అసలు దానికే పెట్టాడండి. దానికే పెట్టి దాంట్లో లోపాలు చూపించి వాళ్ళందరినీ ఒప్పించి ఒక 20-25 సంవత్సరాల్లో అందరూ ఈయన దారికి వచ్చి ఈయనకి జేజేలు పలికేలాగా మాకు ఒక పరమాద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించగలిగాడు ఆ మహానుభావుడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.